హాయ్ మాస్టర్స్, అందరికీ బ్రహ్మత్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని మనందరికీ అందించిన మనందరి గురువు గారిని కూడా ఇన్వైట్ చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఈ రోజు క్లాస్ చెప్పడానికి రోజా మేడం గారు వచ్చేస్తున్నారు గుంటూరు నుంచి. మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి జ్ఞానం ధనం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించబోయే ముందు గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మార్గంలో నన్ను మరింతగా ముందుకు నడిపిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మగారికి కూడా అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మమతా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆకుల రోజా. నేను గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ రాసిన పుస్తకంలో నుంచి ధనము జ్ఞానం అనే టాపిక్ నుండి ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఎవరైనా సరే ధనం గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగితే జ్ఞానమే గొప్పదని చెప్తారు. కానీ వారి ప్రవర్తన మాత్రం ధనమే గొప్పదన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఎందుచేతనంటే ఎవరిని చూసినా ఎంతసేపు ధనం లేదని బాధపడతారు, కానీ జ్ఞానం లేదని ఎవ్వరూ బాధపడరు. అందుకే ధన సంపాదనకే ప్రాముఖ్యం ఇస్తున్నారు, పాటుపడుతున్నారు. కానీ జ్ఞాన సంపాదనకు ప్రాముఖ్యం ఎవ్వరు ఇవ్వడం లేదు, పాటుపడడం లేదు. ఇంకా గమనిస్తే ధన సంపాదనకు ఎక్కువ సమయం కేటాయిస్తారు, కానీ జ్ఞాన సంపాదనకు కొద్దిపాటు సమయమే కేటాయిస్తారు. జీవితం అంతా ధన సంపాదనకే వినియోగిస్తారు, కానీ జ్ఞాన సంపాదనకు కొద్దిగా కూడా ఖాళీ లేదంటారు. ధన సంపాదనకు బాధ్యతలు అడ్డురావు. ధనం సంపాదించేటప్పుడు బాధ్యతలు అడ్డురావు. అంటే ఇంట్లో పనులున్నా, పిల్లలున్నా, భార్య ఉన్నా, ఏ పనులున్నా ధనం సంపాదించేటప్పుడు ఈ బాధ్యతలు అనేవి అడ్డురావు. కానీ జ్ఞానం సంపాదించుకునేటప్పుడు ఎన్నో బాధ్యతలు అడ్డొస్తూ ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారాలు, సంసారం, పెళ్ళిళ్ళు, ఇంటి పనులు, కార్యాలు, పిల్లలు, మనువలు, ఇలా అన్ని ఆటంకాలే, అన్ని బాధ్యతలే జ్ఞానం సంపాదించుకునేటప్పుడు వచ్చేసరికి. కానీ ధనం పెరిగిందా లేదా అని చూస్తారు, కానీ జ్ఞానం పెరిగిందా లేదా అని ఎవరు చూడరు. ఎంత దుఃఖంలో ఉన్నా ధనముంటే చాలనుకుంటారు, కానీ దుఃఖాన్ని తొలగించే జ్ఞానం ఉండాలని ఎవ్వరూ అనుకోరు. ధనం ఉంటే అదృష్టం, ధనం ఉన్నవాడు అదృష్టవంతుడు అనుకుంటారు, కానీ జ్ఞానం విషయంలో అలా అనుకోరు. ధనవంతుడు ధనాన్ని, సంపదల్ని, భవనాన్ని, భూముల్ని, బంగారాన్ని, విలాసవంతమైన వస్తువుల్ని చూడగానే అవి పొందాలని ఆశపడతారు. జ్ఞానవంతులను, జ్ఞానాన్ని పొందిన వారిని చూసి జ్ఞానం పొందాలని ఆశపడరు. ధనాన్నే కోరుతారు, కానీ జ్ఞానాన్ని కోరరు. ధనం మీద వ్యామోహం ఉంటుంది, కానీ జ్ఞానం మీద మాత్రం వ్యామోహం ఉండదు. ఇంకా గమనిస్తే ధనమున్న వారికి, జ్ఞానం ఉన్న వారికి చాలా తేడాలు కనిపిస్తాయి. ధనమున్న వారికి సుఖాలుంటాయి, కానీ అనుభవించలేరు.
కానీ జ్ఞానం ఉన్నవారు ధనం లేకపోయినా ఆనందంగా ఉంటారు. ధనం ఉన్న వారికి అహంకారం ఉంటుంది, కానీ జ్ఞానం ఉన్న వారికి అణకువ ఉంటుంది. ధనమున్న వారికి శాంతి ఉండదు, జ్ఞానమున్న వారికి శాంతిగా జీవిస్తారు. అలాగే ధనమున్న వారు తాను వేరు, ఇతరులు వేరు అనుకుంటారు, తామే గొప్పవారు అనుకుంటారు. కానీ జ్ఞానమున్న వారు అంతా ఒక్కటే అని తెలుసుకుంటారు. తానే కాదు, అంతా గొప్పవారని భావిస్తారు. ధనమున్న వారు దాచుకోవడమే కాదు, దోచుకోవాలని కూడా చూస్తారు. ధనమున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడమే కాదు, దోచుకోవాలని కూడా చూస్తారు. కానీ జ్ఞానమున్న వారు పంచుతారు, ఇవ్వడానికి ఇష్టపడతారు. ధనమున్నవారు పోతుందని భయపడతారు, ఏది పోయినా దుఃఖానికి లోనవుతారు. కానీ జ్ఞానమున్నవారు జ్ఞానం పోదు కనుక జ్ఞానమున్నవారు నిర్భయంగా జీవిస్తారు. ధనమున్నవారు అందరినీ అనుమానిస్తారు, జ్ఞానం ఉన్నవారు అందరినీ అభిమానిస్తారు. ధనానికి ప్రాముఖ్యం ఇచ్చేవారికి ధనం లేకపోయినా దుఃఖమే. ధనానికి ప్రాముఖ్యం ఇచ్చేవారికి ధనం లేకపోయినా దుఃఖమే. ధనం సంపాదించలేకపోయినా దుఃఖమే. ధనవంతుల్ని చూసినా దుఃఖమే. ఒకవేళ ధనం ఉన్నా దుఃఖమే. కారణం ధనం కాపాడుకోవడానికి దుఃఖం, ధనం పోతుందని దుఃఖం, ధనం పోయినా దుఃఖమే. జ్ఞానానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు దేనికి దుఃఖపడరు. ధనమున్నవారు ప్రార్థనలు చేస్తారు, కానీ జ్ఞానమున్నవారు ఎవరిని ప్రార్థించరు, ధ్యాన సాధన చేస్తారు. ధనమున్న వారికి తృప్తి ఉంటుంది, కానీ ధనమున్న వారికి తృప్తి ఉండదు. కానీ జ్ఞానమున్న వారికి తృప్తిగా జీవిస్తారు. ధనమున్న వారికి కోరికలు అదుపులో ఉండవు, అలా పుడుతూనే ఉంటాయి. కానీ జ్ఞానమున్న వారికి కోరికలు అదుపులో ఉంటాయి. ధనమున్నవారు అర్థిస్తారు, కానీ జ్ఞానమున్నవారు ఆశీర్వదిస్తారు. ధనమున్నవారు వారి చెయ్యి ఎప్పుడు క్రిందే ఉంటుంది, ఎంత ఉన్నా ఇంకా ఇంకా ఇవ్వమని అడుగుతూనే ఉంటారు. కానీ జ్ఞానమున్న వారి చెయ్యి ఇంకా ఎప్పుడు పైనే ఉంటుంది, ఇస్తూ ఉంటారు. ధనమున్నవారు ఏది ఇచ్చినా ఇస్తారు, తక్కువ ఇచ్చి ఎక్కువ ఆశిస్తారు. కానీ జ్ఞానమున్నవారు తనకు ఇవ్వబడినవన్నీ ఇచ్చేస్తారు, ఉంచుకోరు. ధనమున్నవారు తనకు ఇవ్వబడినవన్నీ తనవనుకున్నవన్నీ కూడా తనవనుకుంటారు. ధనమున్నవారు తనకు ఇవ్వబడినవన్నీ తనవి అనుకుంటారు. కానీ జ్ఞానమున్నవారు తనదంతా ఏదీ లేదు, అంతా పరమాత్మునిదే అని భావిస్తారు. ధనమున్నవారు హింస చేస్తారు, జ్ఞానమున్నవారు సేవ చేస్తారు. ధనమున్నవారు తమ దగ్గర ఉన్నది శాశ్వతం అనుకుంటారు, కానీ జ్ఞానమున్నవారు ఏది శాశ్వతం కాదు అని తెలుసుకుంటారు. ఇంకా కనుక మనం గమనిస్తే ధనాన్ని దోచుకోగలరు, కానీ జ్ఞానాన్ని ఎవరు దోచుకోలేరు. ధనం పంచితే తరుగుతుంది, జ్ఞానం పంచితే పెరుగుతుంది. ధనం కూడా
ధనం కూడా రాదు, కానీ జ్ఞానం ఎన్ని జన్మల ఎత్తినా కూడా వస్తుంది. ధనం దుఃఖాన్ని పెంచుతుంది, కానీ జ్ఞానం దుఃఖాన్ని హరిస్తుంది. ధనమున్న వారికి ముక్తి రాదు, కానీ జ్ఞానమున్న వారికి ముక్తి లభిస్తుంది. పై విషయాలను బట్టి జ్ఞానం గొప్పదని తెలుసుకోండి. ఊరికే గొప్పదని అంటే సరిపోదు. కొద్దిపాటి జ్ఞానాన్నైనా సంపాదించుకోండి. మీలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకోండి. అంతా మీకే అర్థమవుతుంది. మెల్లిగా ఆచరణలోకి వస్తుంది. ఆనందంగా జీవిస్తారు. మరి జ్ఞానం పెరగాలన్నా, మనలో జ్ఞాన జ్యోతి వెలగాలన్నా ఒక్కటే మార్గం. అదే మనకి పత్రి సార్ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం. ధ్యానం చేయండి, జ్ఞాన జ్యోతి వెలిగించుకోండి. అందుకే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. యోగులంతా చెప్పింది ధ్యానమే, చేసింది ధ్యానమే. మన పత్రి సారు గాని, వీర బ్రహ్మేంద్ర స్వామి గారు గాని, వేమన మహాశయులు గాని, మరి షిరిడి సాయిబాబా వారు గాని, రమణ మహర్షి వారు గాని, సత్య సాయిబాబా వారు గాని, వీరంతా కూడా ధ్యానం చేసి ఎంతో గొప్పవారయ్యారు. కాబట్టి మనకి ధనము కొంత మేరకు మన అవసరాలకు సరిపోను ధనము ఉండాలి. ధనము పూర్తిగా లేకుండా కాదు. ఇక్కడ మన గురువులు చెప్పిన రాఘవరావు సారు చాలా స్పష్టంగా క్లియర్గా రాశారు ఇక్కడ ఈ పుస్తకంలో. మరి నాకు అనుభవంలోకి వచ్చింది కూడా ఏంటి అంటే, నేను తెలుసుకుంది కూడా, మరి నేను కూడా ధ్యాన మార్గంలోకి రాకముందు ధనం కోసమే మరి మిషన్ కుట్టాలని, ఇంకా ఏయో చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి అని ఏ పని చేసినా ఎల్లకింతలా పడుతూ ఉండేదాన్ని. మరి ఎప్పుడైతే నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేయటం మొదలు పెట్టానో, మరి మా వారు ఎక్కువ పని చేయటం మొదలు పెట్టారు. మరి అంతకుముందు నేనే చేస్తూ ఉంటే ఆయన ఏ పని చేయకోకుండా ఉండేవారు. అంటే ఇక్కడ మనం చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుందని పత్రి సార్ అంటూ ఉంటారు. మరి ఈ ధనం అవసరాలకి సరిపడా సంపాదించుకోవాలి. మనం మిగతా అంతా కూడా జ్ఞానం సంపాదించుకోవాలి. మరి జ్ఞానం అంటే ఏంటి? ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఈ శరీరాన్ని ధరించిన ఆత్మని. మరి ఈ ఆత్మకి లాభం కలిగించే పని ఏదైనా ఉంది అంటే అది శ్వాస మీద ధ్యాస ధ్యానమే. పత్రి సార్ ఏం చెప్పారు అంటే, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు. మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనలో ఎంతో బుద్ధి పెరుగుతూ ఉంటది. మన బుద్ధి పెరిగే కొద్దికి మన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఎంతో మన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఎంత ఎక్కువగా చేస్తామో అంత ఎక్కువగా మనం లాభాలు పొందుతాము. మన ఆలోచనలు ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితిలోకి మనం వెళ్తామో, మరి సరి అయిన ధ్యానం, సరి అయిన జ్ఞానం మనకి, సరి అయిన ఆహారం మనకి వస్తుంది. సరి అయిన ధ్యానం ద్వారా, అంటే ఆలోచన రహిత స్థితియే సరి అయిన ధ్యానం. మరి ఆలోచన రహిత స్థితి ఎప్పుడు వస్తుందంటే మనం మౌన ధ్యానం చేసినప్పుడే. మరి ఎలాంటి ధ్యానాలు చేసినా, మ్యూజిక్ ధ్యానం చేసిన, ఫ్రూట్ ధ్యానం చేసిన, మరి ఎలాంటి సంకల్ప ధ్యానం, గైడింగ్ ధ్యానం ఇలాంటివి ఏవి చేసినా
మనలో ఉన్న మన లోపల ఆ ఓంకార శబ్దం లోపల నుంచి వినాలి అంటే మన పత్రిసారి చెప్పిన ఆలోచన రహిత స్థితి ఏ సరైన ధ్యానం అన్నది ఇక్కడ నేను అర్థం చేసుకున్నాను అనమాట. మనం మరి నేను కూడా భీమవరం వెళ్ళే వరకు ఇంత ధ్యానం చేయలేకపోయేదాన్ని. ఇంటి దగ్గర ఒక గంట సేపు ధ్యానం చేస్తే బ్రహ్మ ప్రళయంగా ఉండేది. ఓ చేశాను, నేను గొప్పగా చేశానని నేను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ ధ్యానం ద్వారా నా బుద్ధి ఏమాత్రం వికసించలేదు ఇంకా. అంటే పుస్తకంలోది మస్తకంలోకి వెళ్ళట్లేదు, చెప్పిన మాట లోతుల్లో నుంచి అర్థం కావట్లేదు. మరి ఎప్పుడైతే మరి నా ఏ జన్మ పుణ్యమో మరి రాఘవరావు సార్ దగ్గరికి నేను భీమవరం వెళ్ళిన తర్వాత మరి అక్కడ రెండో పని ఏమి లేదు. పుట్టింటికి వెళ్తే ఎలా చూసుకున్నారో అలా చూసుకున్నారు. అచ్చగా ధ్యానానికే, నాకు ఇష్టమైన ధ్యానానికే ఆయన ప్రయారిటీ ఇచ్చారు. ఎన్నో సౌకర్యాలు కల్పించారు. మరి అవన్నీ కల్పించడం వల్ల చక్కగా నేను జ్ఞానం సంపాదించుకోవడం వల్ల, ఆ బుద్ధి వికసించడం వల్ల మనకి లోతుల్లో నుంచి అర్థం అవుతుంది. ఎప్పుడైతే అలా అర్థం చేసుకున్నానో నాకొచ్చిన దుఃఖాలను, నాకొచ్చిన సమస్యలను, నాకొచ్చిన రోగాలను, నాకొచ్చిన ఇబ్బందులను, అనేక ఆ దుఃఖం అంతా కూడా ఎందుకు వచ్చింది, ఎలా పోయిద్ది అనేది మరి ఆ జ్ఞానం ద్వారా నాకు అర్థమయ్యి, ఆ జ్ఞానం సంపాదించుకోవడం వల్ల ప్రతి ఒక్క సమస్యను నా జ్ఞానం వల్ల నాలో ఉన్న సంపాదించుకున్న జ్ఞాన పరిధి మేరక ఆ సమస్యను తొలగించుకున్నాను. అది వచ్చినా ఎందుకు వచ్చింది, అది ఎలా పోయింది అనేది కూడా అర్థం చేసుకున్నాను. అంటే నేను చేసిన ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా అది నా వల్లే వచ్చింది, మళ్ళీ నా వల్లే పోవాలి. అది ఏ ఏ రకంగా పోవాలి? మరి ధ్యానం ఎప్పుడైతే నేను నాలో శక్తి పెరుగుతుందో అప్పుడు నాకు జ్ఞానం అనేది పెరుగుతుంది, నా మనసు శుద్ధి అవుతుంది. మరి ఆ మనసు శుద్ధి అయినప్పుడు, ఆ బుద్ధి వికసింపజేసుకున్నప్పుడు, ఆ జ్ఞానం పెరిగినప్పుడు మరి ఆ కర్మ అనేది కూడా ఇది నా వల్లే వచ్చింది, నా వల్లే పోయిద్ది అనేది అర్థమైంది. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చెప్పారు అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. ఎప్పుడైతే మనకి జ్ఞానం పెరుగుతుందో అప్పుడే ఆ జ్ఞానం ద్వారానే మనకి ఈ కర్మలు దగ్ధం అవుతాయి అన్నారు. మరి ఆ జ్ఞానం సంపాదించుకోవాలి అంటే మనం ఎక్కువ సాధన 3 గంటలు ఒకే సిట్టింగ్ సాధన చేయాలి. మరి చేసినప్పుడే 350 జన్మలు ఎత్తితేనే గనక మరి మనం ఈ ధ్యాన మార్గంలోకి రాము. ఈ ధ్యానం అనేది చెవులో పడదు అని చెప్పి సార్ చెప్తుంటారనమాట. మరి పత్రి సార్ కూడా మరి జ్ఞాన నవరత్నాల్లో కూడా ఎంతో నిగూఢమైన నవరత్నాలు, ఆ వజ్రాల లాంటి నవరత్నాలు 9 చెప్పారు. మరి ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, మరి శ్వాసే గురువు అన్నారు. ఇక్కడ సరి అయిన సాధన అంటే ఇక్కడ శ్వాస గురువు గారి దగ్గర కూర్చుంటేనే ఆత్మ అనే భగవంతుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడనమాట. మరి శ్వాస గురువు గారి దగ్గర మనం కూర్చోకుండా మనం మ్యూజిక్ గురువు గారి దగ్గర కూర్చోమని మన పత్రిసారి చెప్పలేదు. కానీ ఇక్కడ మనకి లోతుల్లో నుంచి ఆలోచన ఎప్పుడైతే బుద్ధి పెరుగుతుందో, ఆ సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మనకు లోతుల్లో నుంచి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం శ్వాస అనే గురువు గారి దగ్గర, నీ గురువు ఎక్కడా లేరు, మీ గురువు గారు నేను కాదు, మీ శ్వాసే గురువు అన్నారు. ఆ గురువు గారి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసుకొని ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాసే గురువు అని చెప్పి ఆ శ్వాస దగ్గర, ఆ గురువు గారి దగ్గర ఎప్పుడు అయితే కూర్చుంటామో అప్పుడు మన ఆ భగవంతుడి దగ్గరికి, ఆ ఆత్మే భగవంతుడు అని చెప్తారు సారు. ఏం చెప్పారు?
ఆత్మే పరబ్రహ్మం అన్నాడు. అంటే ఆ ఆత్మ, ఆ పరబ్రహ్మం ఎక్కడ ఉంటాడు అంటే మన లోపలే ఉన్నాడు. మన లోపల ఉన్న ఆ పరబ్రహ్మని ఆ ఆ అంతరాత్మ అంటారు కదా, అంతరాత్మే భగవంతుడు. మరి ఆ ఆత్మ దగ్గరికి మనం ఎలా చేరుకోవాలంటే ఆ శ్వాస గురువు గారి దగ్గర మనం ఉండప్పుడు, ఆ శ్వాస గురువు గారి దగ్గర ఉండకుండా మనం మ్యూజిక్ మీద ధ్యాస పెట్టినప్పుడు, ఫ్రూట్ మీద ధ్యాస పెట్టినప్పుడు, ఇక ఎలాంటి వాటి మీద పెట్టినప్పుడు మనము ఆ పరమాత్మని చేరుకోలేము. అంటే ఆ పరమాత్మ దగ్గరికి మన గురువు గారు, శ్వాస గురువు గారు తీసుకెళ్తారనమాట. అంటే మనం కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మళ్ళీ ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలు కట్ చేస్తూ కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం బస్ ఎక్కి కూర్చుంటాం, బస్ ఎక్కి కూర్చుంటే ఎప్పుడు నేను గుంటూరులో కూర్చుంటే నేను గుండవరంలో ఆటోమేటిక్గా చేరిపోయాను. అలాగే మనం శ్వాస మీద ఎప్పుడైతే మనం ఆ శ్వాస అనే బస్ ఎక్కి కూర్చున్నామంటే ఆటోమేటిక్గా మనల్ని ఆత్మ దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఎన్నో 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 లాభాలు వస్తాయి. మనం సరి అయిన భగవంతుడు, అసలు భగవంతుడు ఎవరు అంటే సృష్టి నిండా వ్యాపించి ఉన్న ఆత్మే భగవంతుడు. నాలో ఉన్న ఆత్మే అందరిలోనే ఉన్నాడు. మరి సర్వాంతర్యామి, సర్వం కల్పితం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెప్పారు. మరి మరి ఈ ఈ వేదాలలో, ఉపనిషత్తులో, మరి భగవద్గీతలో చెప్పబడింది కూడా ఇదే. కానీ ఈ జ్ఞానం అంతా మనము మరి ఈ సృష్టిని చూస్తున్నారు కానీ ఈ సృష్టికర్తని మనం చేరుకున్నప్పుడే మనము ఎంతో జ్ఞానం సంపాదిస్తాము. ఈ జ్ఞానం మనం సంపాదించినప్పుడే మనం మనం ఎవరిమి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏం చేయడానికి వచ్చాం, మళ్ళీ మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తాం అనేది మనకి తెలుస్తుంది. మనం ధ్యానం ద్వారానే ఇంత లోతుల్లో నుంచి మన బుద్ధి వికసింపజేసుకున్నప్పుడే మనకి ఇదంతా అర్థమవుతుంది. అలాగే మరి ఈ ఈ భూమి మీద ధనం ఎంత ముఖ్యమో ఆ పైలోకాల్లో జ్ఞానం అంత ముఖ్యం అన్నమాట. ఈ భూమి మీద ధనం ఎంత ముఖ్యమో అలాగే పైలోకాల్లో కూడా జ్ఞానం అంత ముఖ్యం అన్నమాట. ఆ పైలోకాల్లో మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని బట్టి, అంటే మనం ఇక్కడ సంపాదించుకున్న అనుభవ జ్ఞానం కోసం భూమి మీదకి వచ్చాము. ఒక తల్లి గర్భంలో ఈ ఆ పరమాత్మ నుండి ఓ అంశగా వచ్చి ఈ తల్లి గర్భంలో పడాము. దేనికి వచ్చాము అసలుకి అంటే అనుభవ జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చాము ఇక్కడ. పత్రి సార్ చెప్తారు అనుభవమే జ్ఞానము. అంటే నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీకు ఒక అనుభవం వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని మరి ఆ అనుభవాన్ని మనం అది ఇక మర్చిపోలేనిది అనమాట. అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం. అంటే అనుభవంలోకి తెచ్చుకుంటాము. అది ఇక ఎప్పటికీ ఈ జన్మకి మర్చిపోము. అంటే జన్మ జన్మలకి మర్చిపోనిదే ఆ జ్ఞానం అనేది. ఆ అనుభవం ద్వారా వచ్చిన దాన్ని అమల్లో పెట్టుకున్నప్పుడు మనం చేయవలసింది ఇదే. ఇంకా ఇక నేర్చుకోవాల్సింది తెలిసిపోయింది, ఇంకా నాకు తెలియాల్సింది ఏమీ లేదు, తెలుసుకున్నాను, నేను భగవంతుడు ఎవరో తెలుసుకున్నాను అనే అనుభవ జ్ఞానం వచ్చినప్పుడు మనం ఎవరు చెప్పినా గాని ఈ ధ్యానం వదలము, ఈ జ్ఞానం సంపాదించుకోవడము వదలము. కానీ మనం అంత లోతుల్లోకి వెళ్ళము. ఏదో ఏదో కొంచెం చేసి కొంచెం వదలకూడదు. చేయాలి అంటే పత్రిసారి చెప్పారు, పట్టు పట్టగరాదు, పట్టు విడువగరాదు. పట్టు పట్టిననేమే బిగియ పట్టవలే, పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేలయ విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మరి అంత గట్టి పట్టు పట్టాలి అంటే మన వల్ల కాదండి. ఇంట్లో ఎంత తపన పడ్డా, ఇంట్లో ఎంత చెయ్యాలనుకున్నా, ఏ ఫోనో వస్తుంది, ఎవరో వస్తారు మన కోసం, ఎవరో పిలుస్తారు, ఇంట్లో భర్త ఆ పని అంటారు, పిల్లలు ఈ పని అంటారు, ఎవరెవరో ఏ పనిలో ఏవో చెప్తూ ఉంటారు. కానీ అక్కడైతేనండి నాకైతే నేను నేర్చుకున్నదంటే
అక్కడికి వెళ్ళిన తర్వాతే జ్ఞానం అంటే ఇది కదా, ధ్యానం అంటే ఇది కదా, మరి ఇంత గొప్ప జ్ఞానంని నేను వదులుకోకూడదు కదా, ఈ జన్మ వృధా చేసుకోకూడదు కదా అనేది ఇక్కడ నేను అర్థం చేసుకున్నానండి. మరి ఇంకా ఈ జ్ఞానం, ఈ డబ్బు సంపాదిస్తే ఇక్కడే వదిలేసి వెళ్తాం, కానీ జ్ఞానం సంపాదిస్తే మనం పైలోకాల్లో మనం ఉన్నత లోకాలకి వెళతాం. అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, సత్యలోకము. అంటే ఇప్పుడు ఈ ఇన్ని లోకాలు వెళ్ళాలంటే ఇక్కడ సంపాదించుకునే జ్ఞానం బట్టే మనం ఊర్ధ్వ లోకాలకు వెళ్తాం అనమాట. పాపం చేస్తే మరి ఆ హత్యలు చేసిన వాళ్ళ దగ్గరికి, ఆ దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళ దగ్గరికి చనిపోయాక, అంటే ఆ లోకాలు ఈ భూమి కింద లోకాలు, మరి సుతల, పాతాళ, ఇలా 7 లోకాలు ఉంటాయండి. అవి పూర్తిగా నేను ఇంకా నేర్చుకోలేదండి. అంటే ఆ ఈ పై లోకాల గురించి చెప్పారు కానీ పత్రిసారు, మరి కింద తప్పులు పాపాలు చేసే వాళ్ళందరికీ మరి ఈ భూమి కింద లోకాలు 7 లోకాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తారండి. అంటే అలాంటి రాక్షసుల మధ్యలోకి వెళ్తాం అనమాట. ఎప్పుడైతే మన జ్ఞానం సంపాదించుకుంటామో మరి మనం పూజించే దేవుళ్ళందరూ ఉన్నారు ఆ సత్యలోకంలో. అలాగే మరి సువర్లోకంలో దేవతలందరూ ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు కూడా సువర్లోకంలో ఉండే వాళ్ళు కూడా మళ్ళీ భూమి మీదకి, మళ్ళీ ఆ దేవతలు కూడా మళ్ళీ మానవులుగా వచ్చి జ్ఞానం సంపాదించుకొని మళ్ళీ సత్యలోకానికి వెళ్ళాలని వాళ్ళు కూడా మరి ఈ మానవ జన్మ ఎత్తుతారంటండి. మరి అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఆ బ్రహ్మ భువనాలోకం, ఆ ఓ కౌంతేయ, ఆ బ్రహ్మ భువనాలోకం వచ్చినా నేనున్న సత్యలోకానికి మళ్ళీ నువ్వు చేరుకోవాల్సిందే అని చెప్పాడంట. అంటే ఇప్పుడు ఆ తపోలోకం అంటే ఈ మంత్ర ఈ ఈ ఈ జపతపాలు ఇవన్నీ ఆయన కూడా భగవద్గీతలో ఇంకో శ్లోకం ద్వారా కూడా చెప్పాడు. అర్జున, ఎవరు గొప్పవారు అనంటే జపతపాలు చేసేవారి కంటే, యజ్ఞ యాగాదులు చేసేవారి కంటే మరి యోగి గొప్పవాడు. అంటే పండిత జ్ఞానం ఉండే వాళ్ళ కంటే కూడా మరి యోగి గొప్పవాడు అని చెప్పాడు. యోగి అంటే ఎవరు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసిన వాడే యోగి అనమాట. మరి ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అని కూడా మరి గొప్ప గొప్ప వారు చెప్పారు. మరి గొప్ప గొప్ప వాళ్ళంతా ఏం చేశారు? మరి ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? ఆయన కాలినడకతో ఈ సత్యాన్ని తెలుసుకొని మరి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మరి 4 శక్తి పీఠాలు పెట్టినా కానీ ఆయన దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అన్నాడు. అంటే దేహమే దేవాలయం, జీవుడు దేవుడు సమానమే అని చెప్పారు. మరి సనాతన అంటే అంటే ఈ సృష్టికి పూర్వము ఉన్నవాడిని సనాతనుడు అంటారట. ఆయనే మన పత్రిసారు, ఆయనే ఏం చెప్పారంటే ఆత్మే పరబ్రహ్మం అన్నాడు. మరి అదే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చెప్పాడంటే భగవద్గీతలో, అహం ఆత్మ గూఢాకేశ సర్వభూతాశయ స్థిత, అహం ఆదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ అన్నారు ఇక్కడ. అంటే ఓ అర్జున, సమస్త జీవులలో నేను స్థితమై ఉన్నాను అని చెప్పాడు ఇక్కడ. అంటే అహం అంటే నేను ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు. మరి భగవద్గీతలో చెప్పిన ప్రకారం మరి చూస్తే ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానుభవ సాధికే అని చెప్పారు. ఎవరు నువ్వు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవైన నువ్వు నిన్ను నువ్వు ముందు ఉద్ధరించుకోవాలంటే మరి ఈ శ్వాస మీద ధ్యానం ద్వారానే అని మరి ఆ భగవద్గీతలో కూడా ఆత్మారాధన చేయమన్నారు. కానీ ఇక్కడ మనం సత్యారాధన చేయాలి అంటే మనం ఆత్మని
ధ్యానమే సాక్షాత్తు ఆ భగవంతుడితో కూడి ఉండడం అనేది. ఎప్పుడైతే మనం సాక్షాత్తు ఆ భగవంతుడితో కూడి ఉంటామో మన దుఃఖం నుండి బయటపడతాము. ఎందుకు ఏది జరిగినా అది మన మంచికేనని మన అనుభవం పూర్వకంగా తెలుసుకోగలుగుతాం అనమాట. మరి మనం ఎప్పుడైనా సరే ఈ సత్యాన్ని ఈ నిర్మోహమాటంగా చెప్పాలన్నారు పత్రిసారే. మరి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా గాని మన పత్రిసారు ఆ కోడిలో ఉన్న ఆ భగవంతుణ్ణి, ఆ మేకలో ఉన్న ఆ భగవంతుణ్ణి, ఆ చేపలో ఉన్న భగవంతుణ్ణి ఈ మానవులందరూ చంపేసి శుక్రవారం తినేసి శనివారం తినేసి ఆదివారం శుక్రవారం శనివారం పూజ చేసేసి మళ్ళీ ఆదివారం ఆయన్నే చంపి తింటున్నారు. ఇదంతా పాపము. అది రక్తపు కూడు, అది పాపపు కూడు. ఈ పవిత్రమైన ఈ దేవాలయం, ఈ దేహం అనే ఈ పవిత్రమైన దేవాలయంలో ఆ శవాల ఆహారం వేస్తున్నారు. ఆ రక్తపు కూడు, ఆ పాపపు కూడు, ఈ శవాల ఆహారం ఈ పవిత్రమైన దేవాలయంలో వేస్తున్నారు. మరి ఆయన ప్రతిమ అయిన గుడిలో ఉన్న ఆయనకి ఎంతో శుభ్రమైన మరి ఇత్తడి తపాల్లో పొంగలి చేసి పెడుతున్నారు. కానీ సాక్షాత్తు ఆ భగవంతుడు ఉన్న ఈ దేవాలయంలో మరి ఆ రక్త మాంసాలను వేస్తున్నారని చెప్పి మరి పత్రి సారు కూడా ఎంతో స్పష్టంగా చెప్పారు. ఇదంతా ఇంత జ్ఞానం అనేది మనం తెలుసుకున్నప్పుడు మన దుఃఖానికి కారణం మనం ఇదే హింసించడం వల్లే. సాటి జీవుల్ని హింసించి మనం మనం కడుపు నింపుకోవడం వల్లే, మన ఆనందం కోసం వాటిని ఎంతో చిత్ర హింసలు పెట్టి ఎంత వేదన పెట్టి వాటిని మన కడుపు నింపుకోవడం ఎంతో పాపము అని చెప్పి మన పత్రిసారి చెప్పడం జరిగింది. కాబట్టి దాని వల్లే మనకి ఈ హింస అని చెప్పి మనకి కష్టాలు, మనకి రోగాలు, ఈ గొడవలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు. కాబట్టి ఈ హింసని ఆపాలి అని మన పత్రిసారు ఎంతో నిర్భయంగా చెప్పడం జరిగింది. మరి అలాగే మనం చెయ్యవలసింది ఏది అంటే మన శ్వాస మీద ధ్యానం చేసినప్పుడు, సరి అయిన ధ్యానం చేసినప్పుడు, మన బుద్ధి పెరిగినప్పుడు, మన మనసు శుద్ధి అయినప్పుడు, మనలో ఉన్న చెడు గుణాలు, ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను తొలగించుకున్నప్పుడు చెడు మాటలు, చెడు తిండ్లు, చెడు ఆలోచనలు, చెడు భావనలు ఇవన్నీ కూడా ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారం, అహంకారం, మమకారం ఇవన్నీ కూడా మనం తొలగించుకున్నప్పుడు మనలో మరి ఈ మాంసపిండము ధ్యానం ద్వారా. కాబట్టి ఇక్కడ ఈ అరిషడ్ వర్గాల్లో ఈ కోపం వల్ల ఎంతో ఈ కోపంతో ఎంతో మంది మరి సరైన మాటలు జ్ఞానం గురించి ఎంతమందికి చెప్పినా మరి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇంత గొప్ప మార్గం, దీనివల్ల అన్నీ మనకి దొరుకుతాయి, కోటి లాభాలు ఉన్నాయి అని పత్రిసారి చెప్తూ ఉన్నా మరి అది అర్థం చేసుకోలేకపోతున్నారంటే వారికి కొన్ని జన్మలు వెనక ఉన్నవారు. మరి అంటే పరిణామ క్రమంలో మరి రాయిగా మనం జన్మ తీసుకుంటాము. అక్కడి నుంచి మరి ఈ పరమాత్మ నుండి ఓ అంశగా వచ్చిన ఈ ఆత్మ మరి పరిణామ క్రమంలో మొదట రాయిగా జన్మ తీసుకుంటాము. అక్కడి నుంచి మరి వృక్షాలలో జన్మ తీసుకుంటాము. అక్కడి నుంచి పక్షులలో జన్మ తీసుకుంటాము. అక్కడి నుంచి మరి జంతువుల్లో జన్మ తీసుకుంటాము. అక్కడి నుంచి మానవ జన్మ తీసుకుంటాము. మరి జంతు జన్మ నుండి మానవ జన్మ వచ్చిన ఈ మానవుడు మరి కానా పీనా సోనా, తిన్నానా పడుకున్నానా తెల్లారిందా అలానే ఉంటాడు ఆ మానవుడు. ఆ మానవుడు మరి అలా తమో గుణంలో 150 జన్మలు ఎత్తుతాడు. 150 జన్మల్లో ఉన్నప్పుడు ఆ మానవుడు మరి ఈ అనుభవ జ్ఞానం అనేది సంపాదించుకుంటానికి ఎన్నో జన్మలు ఎత్తుతాడు అనమాట. ఎన్నో జన్మలు ఎత్తుతాడు. మరి ఇన్ని జన్మలలో మనకి
ధ్యానంలోకి రాకముందు మరి జన్మంతా కష్టపడినా ఒక పాయింట్ 2 పాయింట్లే నేర్చుకుంటాడనమాట. ఇక్కడ మనం ధ్యానం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఎందుకంటే మన బుద్ధి వికసింపజేసుకుంటాం కాబట్టి ఇవి నేను చేయకూడదు, ఇది తప్పు అనేది మన లోపల నుంచే మనకి ఆ ఆత్మశక్తి పెరిగే కొద్దీ, ఆ ప్రాణశక్తి, ఆ శక్తిని మనం తీసుకునే కొద్దికి వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి, రోగ నిరోధక శక్తి, ఆత్మశక్తి పెరగడం వల్ల మనం అన్నిటిని కూడా మనం తొందరగా ఈ గుణాలను మార్చాలి అని చెప్పి మన పత్రి సార్ ఏం చెప్పారంటే, ఈ గుణాలు మార్చుకోవాలంటే త్వరగా ఈ జన్మల నుండి మనం జన్మలు తగ్గించుకోవాలి అంటే ఈ ఈ ధ్యానమే ఎక్కువ చేయాలి. ధ్యానం వల్ల జ్ఞానం వల్ల ముక్తి అన్నారు పత్రి సార్. అలాగే ఇప్పుడు బద్ధకం, సోమరితనం ఈ తమో గుణంలో ఉంటాయన్నమాట. అట్లా 150 జన్మలు తీసుకున్నప్పుడు అప్పుడు మన పూర్వీకులు ఏం చెప్పారంటే పెద్దవారు, అది గుడిలో మరి మానవుడు ప్రతిమని తయారు చేసి మరి ఆ గుళ్ళో విగ్రహాలను తయారు చేసి గుడుల్లో పెట్టి, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ తప్పు చేస్తే నీకు శిక్ష ఉంటాయి, ఈ శిక్ష వేస్తాడు, అలా చెయ్యకూడదు, ఇలా స్నానం చేయాలి, మరి ఇలా పూజ చేయాలి అనేది ఆ మానవుడికి ఆ దైవం వైపు మళ్ళిస్తాడనమాట. అంటే ఆ పెద్దలు ఆ మానవుడిని అలా ఒక్కొక్కటి నేర్చుకొని వచ్చేసరికి చాలా టైం తీసుకుంటాడు. అలా 150 జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ 150 జన్మలు రజోగుణంలోకి వస్తాడు. రజోగుణంలోకి వచ్చి 150 జన్మలు తీసుకుంటాడు. రజోగుణంలో 150 జన్మలు తీసుకున్నప్పుడు అక్కడ ఎలా ఉంటది, నేను గొప్ప, నా కుటుంబం గొప్ప, నా కులం గొప్ప, నా ఊరు గొప్ప, నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని, నేను డిఎస్పిని, అలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడన్నమాట. అలా నేను చెప్పిందే కరెక్ట్, నా మాటే అందరూ వినాలి, నేను ఎవ్వరి మాట వినను, అలా ఉంటాడు. ఆ మానవుడు కూడా అలా 150 జన్మలు తీసుకున్న తర్వాత ఏ బాధో, ఏ రోగమో, ఏ కష్టమో వచ్చినప్పుడు నన్ను భగవంతుడు రక్షిస్తాడు అనుకుంటూ పూజలు చేస్తూ ఉంటాడు. అలాగే పూజలు చేస్తూ ఉండగా ఆ మానవుడు కొంతకాలానికి మరి ఆ పరమాత్మ గురు రూపంలో వచ్చి, నాయనా నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవి, మరి దేవుడు నీ లోపలే ఉన్నాడు అని చెప్పగా అప్పుడు ఆ మానవుడు ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం వల్ల మరి ఉన్నత లోకాలకి వెళ్ళడానికి ఆ మానవుడు ప్రయత్నం చేస్తాడు. అలా 350 జన్మలు ఎత్తితే గనక మరి ధ్యాన మార్గంలోకి రాలేము. మరి ఇన్ని జన్మలు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు అనుభవించి మరి ఈ మార్గంలోకి వచ్చి కూడా మరి ఈ సత్యాన్ని తెలుసుకొని మరి ఇంకా వెనక సమయం వృధా చేసుకోకుండా మనం జ్ఞానం సంపాదించుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ ధనం అవసరాల సరిపడా తోడు, నీడ, కూడు, గూడు ఈ 4 మానవుడికి అవసరం. ఈ 4 చూసుకుంటూ, సంసారం చూసుకుంటూ, బాధ్యతలు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ నువ్వెవరివో తెలుసుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానుభవ సాధికే అని చెప్పారు. ఇలాగేనండి ఒక కథలో సార్ చెప్పారండి, ఓ రోజు మరి ఒక ఆయన బాగా జన్మంతా సంపాదించి ఇంటి నిండా డబ్బులు పెట్టేశాడు. అంటే ఇక ఇంటి నిండా డబ్బులు పెట్టేసి తన వారంతా కూడా చనిపోయారు. ఆయన ఒక్కడే ఉన్నాడు. మరి ఆయన కూడా చనిపోయాడు. ఇంట్లో డబ్బులు మొత్తం అన్నిటి నిండా అలమారల నిండా డబ్బులు పెట్టేశాడంటండి. ఇక అలాంటి ఆయన చనిపోయినప్పుడు ఆయన కోసం ఇంట్లోకి మరి ఆ శవాన్ని తీసుకురావడానికి కూడా మరి పోలీసుల ద్వారానే ఆ ఇంట్లోకి వెళ్ళి చూశాడంటండి. చూసినప్పుడు మరి
ఇక ఆయన చనిపోగానే ఆ డబ్బంతా కూడా మరి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చూడండి, ఆ డబ్బు సంపాదించడానికి ఆయన ఎన్ని తప్పులైతే చేశారో, ఎన్ని పాపాలైతే చేశారో అవన్నీ ఆయన అకౌంట్లో వేసుకొని పైలోకాలకి తీసుకెళ్లారండి. మళ్ళీ ఇక ఆ పైలోకాలకి తీసుకెళ్తారు. కానీ ఆయన జన్మ జన్మంతా సంపాదించిన ఆ డబ్బంతా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. చూడండి, మరి అందుకనే జ్ఞానం అనేది సంపాదించుకుంటే ఆ జ్ఞానం కూడా తీసుకెళ్తే మనం పైలోకాలకి, ఊర్ధ్వలోకాలకి, మనం సత్యలోకం నుండి భూలోకంకి వచ్చాము. మళ్ళీ ఆ పూర్ణాత్మ తనంతటి వాడిగా నువ్వు తయారయ్యి మళ్ళీ సత్యలోకానికి చేరమని ఒక నిర్దేశించి ఈ ఆత్మని తల్లి గర్భంలో పంపించడం జరిగిందనమాట. మళ్ళీ ఆ సత్యలోకానికి వెళ్ళాలంటే మళ్ళీ పూర్ణాత్మగా అయి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఈ మనం సత్యలోకానికి వెళ్ళాలి అంటే ఎంతో జ్ఞానం కావాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. అలాగే ఒక కథ చెప్పుకున్నామండి. ఏంటి అంటే ఒక సింహం ఒక అడవిలో రోజుకొక జంతువుని తింటూ ఉంటుంది. అది తింటూ ఉంటే ఒక రోజు ఒక నక్క దగ్గరికి వచ్చింది అవకాశం. రోజుకొక జంతువుని తింటుంటే ఆ నక్క అంటది, ఈరోజు నీ వంతు వచ్చింది, నేను నిన్ను తినేస్తానంటే, సరే పులిరాజా రోజు సరే నన్ను తిందు గాని నీకంటే పెద్ద సింహం ఉంది అక్కడ, ఒకసారి నువ్వు అది చూసి తర్వాత నన్ను చంపేసేయి, నన్ను తినేసేయి అని చెప్పింది. సరే పద చూపి, అది ఎవరో చూపి దాని సంగతి చూసిన తర్వాత నీ సంగతి చూస్తానని చెప్పింది. అప్పుడు ఈ నక్క ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. బావి దగ్గరికి తీసుకెళ్లి ఆ బావిలో ఉన్న ఆ సింహాన్ని చూపించింది. ఇదిగో నీలా లోపల ఉంది అంటే ఆ సింహం ఏం చేస్తుంది, అమాంతంగా బావిలో దూకేసింది. ఆ బావిలో దూకేసి చనిపోతుంది. ఇప్పుడు చూడండి, దీనిని బట్టి ఆ నక్క దగ్గర ఎంత జ్ఞానం ఉంది. మరి ఈ మాంసం తినడం వల్ల ఈ సింహానికి ఆ బుద్ధి పని చేయలేదు, బుద్ధి లేదు. కాబట్టి బుద్ధి పెరగాలి అంటే మరి జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం రావాలి అంటే మన సరి అయిన ఆహారం తీసుకోవాలి. సరి అయిన మాటలు, సరి అయిన ఆహారం ద్వారానే, సరి అయిన ఆలోచనలు, సరి అయిన ఆహారం ద్వారానే వస్తాయన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం ఈ జ్ఞానం అన్నిటికంటే గొప్పది. ఈ జ్ఞానం సంపాదించుకోవడం కోసమే మనం సమయం కేటాయించాలి, కానీ మరి ఇక్కడ వదిలిపెట్టే వాటి కోసం కాదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి ఇంకా మనకి ప్రాపంచిక చదువులు అంటే ఇదేమి అవసరం లేదా అంటే ఇవి కూడా మనకు అవసరమేను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ ఫోన్లో జూమ్లో క్లాస్ చెప్పుకుంటున్నాము. మరి ఎక్కడో మేడం గారు, మమతా మేడం గారు బెంగళూరు నుండి ఫోన్ చేశారు అంటే మరి ప్రాపంచిక చదువు ఉండబట్టే. చదువు ఉండాలి, ప్రాపంచిక చదువు కూడా ఎంతో ముఖ్యమే. కానీ నువ్వెవరిగో తెలుసుకొని, నువ్వు ఆత్మవని తెలుసుకొని ఆ ఆత్మకి లాభం వచ్చే పని కూడా నువ్వు వదలకూడదు అన్నది ఇక్కడ పాయింట్ అని చెప్పారు గురువులు. అలాగే ఇక్కడ అందరూ కూడా మానవుడికి 3 రకాల భవిష్యత్తు ఉంది. మరి సారు రాఘవరావు సారు చెప్తున్నారండి క్లాస్లో, మానవుడు ఇప్పుడు ఈ భవిష్యత్తు బాగుంటే చాలు అని చూసుకుంటున్నారు, కానీ మిగతా 2 భవిష్యత్తులు గురించి ఆలోచించడం లేదు. మిగతా 2 భవిష్యత్తుల గురించి ఆలోచించడం లేదు. మిగతా 2 ఈ భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎంతో సాధన చేయాలి. ఎంతో సాధన చేయటం వల్ల మన బుద్ధి వికసించి మన మనసు శుద్ధి చేసుకొని మన హరిషడ్వర్గాలని అదుపులో పెట్టుకోవాలి. ఎలాగైతే ఆ తాబేలు మరి అవసరమైనప్పుడే తన కాళ్ళు చేతులు తీసిద్ది, అలాగే మానవుడు కూడా
మన అవసరం అయినప్పుడే మన పనులు మనం చేసుకొని మళ్ళీ ధ్యానంలోనే కూర్చోవాలి. మన శక్తిని వృధా చేసుకోకూడదని మరి ఆ తాబేలును చూసి నేర్చుకోవాలి ఇక్కడ. అలాగే మనము ఈ ఈ ఈ జీవితం బాగుండాలి అంటే మనం ఎంతో సాధన చేయాలి. ఈ సాధన ద్వారా ఈ జ్ఞానం సంపాదించుకుంటే మరి ఈ శక్ ఈ ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. ఈ ఇంద్రియాలు అదుపులోకి రావడం ఈ మనసుని ఎలాగైతే ఆ పరిగెత్తే ఎద్దుని మరి ఆ కళ్ళెమేసి ఎలా ఆపుతామో అలాగే ఈ అరిషడ్వర్గాలని మరి ఆ శ్వాస మీద ధ్యాస అనే ఆ కళ్ళెం వేసి మన అదుపులో పెట్టుకోవాలి. దాని అదుపులోకి మనం వెళ్ళకూడదు. మరి ఇలా మనం చేసుకున్నప్పుడు మనం జ్ఞానం సంపాదించుకున్నప్పుడు మనకి ఇక్కడ కావాల్సినవన్నీ ఈ జ్ఞానంతోనే మనం అన్నీ చేసుకోగలం. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక 10 మందికి మంచి చేస్తాము. పత్రిసారి చెప్పారు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఈ 4 కూడా 4 పునాదులు. ఏ ఒక్కటి ఆపినా గాని మనము డౌన్ అయిపోతాము. ఈ 4 మనం 10 మందికి మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఈ 4 మనం సేవ చేయాలి మనకు చేతనైనంత వరకు. మన డబ్బు ఉంటే డబ్బు ఇవ్వాలి, డబ్బు లేకపోతే మన శక్తినివ్వాలి, శక్తి వీలైతే మన వాక్కునివ్వాలి, మన సమయాన్ని కేటాయించాలి. ఇలా లోక కళ్యాణ పనులు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ భవిష్యత్తు బాగుంటుంది. మనలో ఎంతో శక్తి పెరుగుతుంది. మనలో ఎంతో జ్ఞానం పెరిగినప్పుడు అంతా ఒక్కటే, నేను వేరు కాదు, నా ఎదుటి వాళ్ళు వేరు కాదు, అంతా ఒక్కటే అని తెలుసుకున్నప్పుడు మరి ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరిని బాధ పెట్టము, ఎవరిని మోసగించము, ఎవరిని కష్టపెట్టము, సాటి మనిషికి సహాయం చేస్తాము. ఇలా మంచి పనులు చేసుకున్నప్పుడు మనం మరణం తర్వాత కూడా మనం ఉంటాము. అంటే మనం ఈ దేహం ధరించిన ఆత్మలం అని తెలుసుకున్నాం కదా, ఈ జ్ఞానం తెలుసుకున్నాం కదా. ఈ జ్ఞానం ద్వారా ఏమవుతుంది, మరణం తర్వాత కూడా మనం ఉంటాం. మరి ఉన్న ఆ భవిష్యత్తు కూడా బాగుండాలి. ఆ భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ మనం చేసుకున్న పనులు బట్టి మనం మరణం తర్వాత భవిష్యత్తు కూడా బాగుండాలంటే అక్కడ మనకి మరి జనాలోకంకి వచ్చి మనం పూజించే దేవుళ్ళు, సత్యలోకంలో ఉన్న మాస్టర్స్ అందరూ వచ్చి, నాయన నువ్వు వెళ్ళింది ఈ పనికి, నువ్వు ఈ పని చేసుకొని వచ్చావేంటి అని చెప్పి మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళీ మనం భూమి మీదకి రావాలి అంటే ఇక్కడ మనం ఎక్కువ ధ్యానం చేసుకొని ఎక్కువ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం సార్ చెప్తున్నారండి భీమవరంలో. మరొకటి ఉండదు అక్కడ, ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం తప్ప ఇంకేం ఉండదు. మరి ఇది చెప్పినప్పుడు ఇది సంపాదించుకొని మనం అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది అంటే ఈ మరణం తర్వాత ఉండే జీవితం రెండో జీవితం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ భూమి మీదకి వచ్చే జీవితం మూడో జీవితం, అంటే మూడో భవిష్యత్. అది ఆ భవిష్యత్తు బాగుండాలి అంటే ఇక్కడ చేసిన సాధన వల్ల మనకు అక్కడ మనకి ఉంటుందన్నమాట. మనం అక్కడ లెక్కల ప్రకారం అక్కడ కూడా బాగుంటాం. ఇక్కడ జ్ఞానాన్ని బట్టి మనం ఉన్నత లోకాలకు వెళ్తాం అనమాట. చనిపోయిన తర్వాత ఉన్నత లోకాలు కానీ ఊర్ధ్వ లోకాలకు వెళ్తాం. ఇప్పుడు జనాలోకం దాటి మహాలోకం, తపోలోకం, సత్యలోకం, మరి ఆ లోకాలకి కూడా మనం వెళ్తాం. ఎప్పుడు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఈ భూమి మీద ఏ జ్ఞానం నేర్చుకుంటే ఇంకొకటి నేర్చుకోవాల్సింది లేదో అదే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం. శివుడు కూడానండి ఇంకా ధ్యానం చేస్తూ ఉంటాడు. మరి పార్వతీ తల్లి అడుగుతుందంట, స్వామి మీరెందుకు ఇంకా మీరు ధ్యానం చేస్తుంటారు, మిమ్మల్నే అందరూ పూజిస్తూ ఉంటారు కదా స్వామి, ఎందుకు మీరు ఇంకా ధ్యానం చేస్తుంటారు అని అడిగితే అప్పుడు అంటారంట, దేవి నాకన్నా గొప్పవారు ఉన్నారు, ఆయన్ని తెలుసుకోవడం కోసమే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పారు. మరి మరి ఈ మరి ప్రహ్లాదుడు కూడా ఆయన హిరణ్యకశిపుడు ఎంతో ఆయన సాధన చేసి ఆ ఇంద్రుల్ని అందరినీ జయించి
మరి ఎంతో శివుణ్ణి కూడా మరి ప్రత్యక్షం చేసుకొని, బ్రహ్మదేవుడిని కూడా ప్రత్యక్షం చేసుకొని అందరినీ చేసుకున్నాడు. కానీ చివరికి ఆయన ఈ ఈ అరిషడ్ వర్గాలను అనేది ఆయన అదుపులో పెట్టుకోలేకపోయాడు. అరిషడ్ వర్గాలను అనేది అదుపులో పెట్టుకోలేక ఆయన పతనం అయిపోయాడు. కాబట్టి ఎంత ధ్యానం చేసినా మరి మాంసాహారం తినకూడదు. ఇక్కడ మన అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టుకోగలగాలి అంటే మనం బాగా మరింతగా సాధన చేయాలి. మరి ఇప్పుడు చేసిన సాధన వల్ల, ఇప్పుడు చేసిన జ్ఞానం సంపాదించుకోవడం వల్ల మరుజన్మలో కూడా మనకి శ్రీమంతుల ఇళ్లలో కానీ ఇంకా యోగులు ఇళ్లలో కానీ మనం జన్మ తీసుకుంటామన్నమాట. ఎందుకంటే ఇక్కడ సంపాదించుకునే ఇప్పుడు ఎంత వీలైతే అంత. ఇప్పుడు మనకి ఇబ్బందులు ఉండయి. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఎంతో మంది వ్యతిరేకంగా ఉంటారు. పత్రిసార్ లాంటి వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, మరి రాఘవరావు సార్ లాంటి వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడినే వ్యతిరేకించారు, శ్రీరాముడినే వ్యతిరేకించారు, గొప్ప గొప్ప వాళ్ళనే వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన పని మనం, మన ధర్మం ఏంటో మనం చేసుకుంటూ పోవాలి. అలా మనం చేసుకుంటూ పోయినప్పుడు మనకి నెక్స్ట్ జన్మ మంచి జన్మ. అలా మనం శ్రీమంతుల ఇళ్లలో కానీ మరి యోగుల ఇళ్లలో గాన పుట్టి ఇంకా బాగా సాధన చేసుకొని ఇంకా గొప్ప గొప్ప నేర్పించే జన్మలు, నేర్చుకునే జన్మలు అయిపోయాక నేర్పించే జన్మలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ముక్తి మోక్షం అంటే, మనకి మోక్షం అంటే జన్మలేని స్థితికి వెళ్ళాలి అంటే మనం 3 రకాల భవిష్యత్తులు బాగుండాలంటే మనం పత్రిసారి చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరి అయిన ధ్యానం చేసినప్పుడే మనం అన్ని లాభాలు పొందగలుగుతాము. కాబట్టి మనలో ఈర్ష, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా చాలా చెడులు ఉంటాయి. చెడు తిండ్లు ఉంటాయి, చెడు మాటలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, చెడు భావనలు ఉంటాయి. ఈర్ష అనేది, అసూయ అనేది మానవుడికి ఎంతో చెడ్డది. మరి అది ఒక తలుపుకి చెదపురుగు లాంటిదని మరి మేడం చెప్తూ ఉంటారు. ఆ చెదపురుగు ఎప్పుడైతే పట్టుకుందంటే ఆ తలుపు మొత్తం తినేసే వరకు వదలదు. అలాగే మనకి కూడా పట్టుకున్న ఈ అసూయ, మరి ఆ అసూయ అన్నది ఆ చెదపురుగులాగా పట్టుకొని రోగాల పాలవుతుంది అనమాట. ఈ అసూయ మానవుడికి ఆ చెదపురుగు లాంటిది అనమాట. ఇది రోగాల పాలయ్యి నశించిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటామో, నేను ఆత్మనే, నా ఎదుటి వాళ్ళు ఆత్మస్వరూపులే అని తెలుసుకొని నా కర్మ ఫలాలే నేను కూడా అనుకున్నానండి. మరి ఇటువంటి బాధ నాకు వచ్చింది అంటే నేను నేను ఎవరికో ఇంత బాధను ఇచ్చాను, అందుకే ఈ బాధ వచ్చింది అనేది ఈ ధ్యానం ద్వారా, పత్రిసారి ఇచ్చిన సందేశాల ద్వారా, మరి భీమవరంలో నేర్చుకున్న ఈ జ్ఞానం ద్వారా, ఎన్నో పుస్తకాల్లో రాసిన ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల మనం ఎంతో జ్ఞానం సంపాదించుకొని మరి నేను నేను చేసిందే నాకు వచ్చిందని తెలుసుకొని అప్పుడు జ్ఞానం అనే అగ్నిలో ఆ కర్మ దగ్ధమవుతుంది అనమాట. అప్పుడు మనం అది బాధగా మనం బాధపడము, మరి అనుభవిస్తాము, ఓర్చుకుంటాము, తట్టుకునే శక్తిని ధ్యానం ద్వారా సంపాదించుకుంటాము. కనుక మనం మరి ఈ ధ్యానం అంటే మరి బంగారు ముద్ద లాంటిది అని చెవిటి అమ్మవారు కూడా చెప్పి ఉన్నారు అన్నమాట. మరి చెవిటి అమ్మవారు అంటే ఒక అవధూత. ఆ తల్లి మరి ఈ ధ్యానం ఎంతో గొప్పది అని చెప్పారు. వేమన గారు కూడా ఏం చెప్పారంటే, మరి తనలో సర్వం బొండంగా తన లోపల వెదుకలేక ధర వెదుకటి ఈ తనువును మోసిన ఎద్దులెవరే మదిలో వేమ అన్నారు. అంటే ఈ తనలో సర్వం ఉండగా ఆ భగవంతుడు, సాక్షాత్తు ఆ భగవంతుడు తనలోనే ఉండంగా ఇది వదిలేసి ఇది తెలుసుకోక
ఈ శరీరాల్ని ఎద్దుల వలె మోస్తున్నారు ఈ మానవులు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఎన్నో శరీరాలు మోసాం 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 350 జన్మలు ఈ శరీరాల్ని మోసాం. కానీ ఇంకా మనం అది తెలుసుకొని జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఈ భూమి మీద ఏది ఉన్నది శాశ్వతంగా ఉండదు. ఇది కనిపించేవన్నీ కనిపించవు. ఎప్పుడు తెలుస్తుంది? మనం మరణించిన తర్వాత ఏది కనిపించదు. మనం ఒంటరిగా వస్తాము, ఒంటరిగానే వెళ్ళిపోతాము. కాబట్టి మనం కూడా తీసుకెళ్ళేది సంపాదించుకోవాలి. ఇక్కడ వదిలిపెట్టేదానికి ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకోవాలి. మరి డబ్బు అనేది ఒక మాయ లాంటిది. అంటే ఆ మాయలో పడిపోకూడదు. ఆ మాయ మనల్ని మనసే మాయామృగమై అంటారు. మరి ఆ మాయ అనేది ఏంది అంటే అందరూ కూడా ఈ సృష్టిని చూస్తున్నారే గాని ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను చూడట్లేదు. సృష్టికర్త నియమాలు పాటించట్లేదు. మరి ఎవరిని మోసగించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇవన్నీ కూడా మరి సృష్టికర్త నియమాలు. మనము ఒళ్ళెరగ తీసుకొని కష్టపడక్కర్లేదు. సృష్టికర్త నియమాలు పాటించాలి. అప్పుడే మనం ఎంతో బాగా ఆనందంగా జీవిస్తాము. ఎప్పుడైతే ఆ సచ్చిదానంద స్వరూపుణ్యంతో మనం ఉంటామో ఆనందం అంతా మనతోనే ఉంటుంది. ఆనంద స్వరూపుడు మనలోనే ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవడమే, ఆయన్ని తెలుసుకోవడమే అన్నిటికంటే గొప్ప పని. ఇంకోటి లేనే లేదు అనేది నేను తెలుసుకున్న సత్యం అండి. మరి సద్గురువుల ద్వారా ఇంత గొప్ప మార్గాన్ని నాకు అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ గారికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మమతా మేడం గారికి, జూమ్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.